బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. దీంతో అక్కడ ముగ్గురు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వీరిని తనిఖీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు. భక్తులు చెప్పులతో మహాద్వారం వద్దకు చేరుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. దీంతో అక్కడ ముగ్గురు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వీరిని తనిఖీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు. భక్తులు చెప్పులతో మహాద్వారం వద్దకు చేరుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. కీర్తి, వీకెండ్ రోజులు కావడంతో ఇప్పటికే కూడా తిరుమలకి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే ఇవాళ తెల్లవారుతో కొంతమంది అంటే విదేశీ భక్తులు ఆలయం లోపలికి వెళ్లిన సందర్భంలో చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ మహద్వారం వద్ద ఒక్కసారిగా గుర్తించినటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకుని వాటిపైన విచారణ జరుపుతున్నారు. అయితే టీటీడీ విజిలెన్స్ లోపం కారణంగానే లోపల చెకింగ్ జరిగే సందర్భంలో అక్కడ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా అంటే విజిలెన్స్ సిబ్బంది చేస్తున్నారు. దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. కీర్తి, ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొన్నాయి. ఏపీలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కృష్ణా జిల్లాలో తీవ్ర వడగాళ్లు ప్రభావం చూపనుంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొన్నాయి. ఏపీలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కృష్ణా జిల్లాలో తీవ్ర వడగాళ్ల ప్రభావం చూపనుంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురవనున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇదైతే బంగాళాఖాతంలో నిన్నటి వరకు కూడా బలపడుతుంది అనుకున్న అల్పపీడనం కాస్త ఈ రోజు బలహీనపడింది. దీని బలహీనపడటం వల్ల రాష్ట్రంలో ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుంది. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, మొత్తం 2 చోట్ల కూడా ఉష్ణోగ్రతలు అయితే తీవ్రత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు గత వారం రోజుల నుంచి చూసుకుంటే అక్కడక్కడ చెదురుమదురు వానలు మాత్రమే కురిశాయి. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ బాణుడు తన ప్రతాపాన్ని చూపించడం అయితే జరుగుతుంది. ఒకవైపు బాణుడు పగపగలు, మరోవైపు సాయంత్రం అయ్యేట చల్లదనం ఉంటుందంటూ కూడా కాస్త తేరదీరిన పట్టణవాసులకి ఈ రోజు నుంచి మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగటం వల్ల వడదెబ్బలు, అదేవిధంగా ఈ వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలోనే ఎవరైతే బయటకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా బయట ఎక్కువగా ఉండొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు గణనీయంగా దాదాపుగా చూసుకునేటప్పటికీ మొన్నటి వరకు 35 నుంచి 36 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ అది గణనీయంగా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా విజయవాడ వంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరి, అనంతపురం, అదేవిధంగా కడప వంటి ప్రాంతాల్లో చూసుకునేటప్పటికీ రోజుకి సుమారుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో ఇటువంటి ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. నిత్యం వాళ్ళతో పాటు వాటర్ బాటిల్స్ అన్ని కూడా క్యారీ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు శీతల పానీయాల వైపు అయితే ఎక్కువగా కూడా మొగ్గు చూపించాలంటూ కూడా వైద్యులు కూడా ఒక సలహా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే
తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక కరీంనగర్ అదేవిధంగా రామగుండం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక 40 డిగ్రీలు దాటే ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ ఏదైతే సలహాలు ఇస్తున్నారో వాటిని చూడి ఎక్కువ శాతం కూడా చూసుకునేటప్పటికీ చెట్ల నీడలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే నీడ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ వడదెబ్బలకు గురి కాకుండా తప్పించుకోవచ్చు అనేది వైద్యుల యొక్క సూచన. ఎక్కువగా ఎప్పుడైతే పిల్లలకు కూడా ఒకవైపు ఒంటిపూట బడులే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1 గంట దాటిన తర్వాత నుంచి సాయంత్రం వరకు కూడా ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఉంటేనే వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు రావాలి తప్పితే మిగతా ఆడుకోవడానికో లేకపోతే సరదాగా బయట తిరగడానికి అయితే మాత్రం ఎవరు కూడా మొగ్గు చూపవద్దు అంటూ కూడా వైద్యులు సలహా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి చూసుకునేటప్పటికి ఉష్ణోగ్రతలకి ఈ సంవత్సరం ఉష్ణోగ్రతకి చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా వాతావరణంలో మార్పు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వేసవి కాలం సమవిస్తుందనగానే అక్కడ వాతావరణంలో గణనీయంగా మార్పులు వచ్చి దాన్ని కాస్త మే, జూన్, జూలైలో ఎక్కువగా కూడా దాని ఎఫెక్ట్ కనిపించేది. కానీ ఇప్పుడు అదేం పరిస్థితి లేదు. ఏకంగా మార్చి 2వ వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం, దాంతోపాటు ఉష్ణోగ్రతలతో పాటు ఎవరైతే ఈ ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఎండలో ఎక్కువగా సంచరిస్తుంటారో వాళ్ళందరికీ కూడా శరీరంపై ర్యాషెస్ రావడం కావచ్చు, లేకపోతే బాగా బలహీన పడటం కావచ్చు, ఇటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల వైద్యులు కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే వెదర్ కండిషన్ ఉందో ఇది కరెక్ట్ అయిన కండిషన్స్ లో లేదు కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ శాతం వాటర్ని క్యారీ చేయడంతో పాటు వైద్యుల దగ్గర కూడా వాళ్ళు తరచూ కూడా చెక్ చేయించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా కూడా 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వాళ్ళని అనారోగ్య సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి కనుక వాళ్ళ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. దాంతో పాటు 1 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా హ్యూమానిటీ యాంగిల్ లో చూసుకునేటప్పటికీ వాళ్ళకి కాస్త ఈ హ్యూమినిటీ గ్రౌండ్స్ లో హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. దానికి హెల్త్ కూడా సహకరించట్లేదు. దాంతో పాటు ఏదైతే వాతావరణంకు అనుకూలంగా అక్కడైతే వాళ్ళ హెల్త్ సహకరించట్లేదు కనుక వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ఇటు ఏపీఆర్ తెలంగాణలో వాతావరణం యొక్క పరిస్థితులు చాలా కొత్తగా ఉన్నాయి కనుక దాన్ని అంచనా వేయడానికి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కూడా చాలా వరకు కూడా భిన్నంగా కనిపిస్తున్న వాతావరణ సిచ్యువేషన్స్ ఉంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా బయటకు రావద్దు, అత్యవసరమైన సమయాల్లో మాత్రమే రావాలని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. మొత్తానికి ఈ రోజు వరకు ఏదైతే అల్పపీడన ప్రభావం ఉందో అల్పపీడన ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు అల్పపీడనం కాస్త అది ఇదైంది కనుక ఇప్పుడు నుంచి కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక హెచ్చరికలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమల్లయ్య గార్డెన్లో బీజేపీ ఎమ్మెల్సీల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ హెచ్సియు భూముల వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటుతుందని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా గెలిపించినందుకు బీజేపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసు మిస్టరీగా మారింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి బైక్ పై వచ్చే క్రమంలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉండడం అనుమానాలకు దారితీసింది. దీనిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేడు ఐజీ అశోక్ కుమార్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్లో మరణించినట్లు నిర్ధారించాం. మర్డర్ అని, అనుమానాస్పద మృతి అని రకరకాలుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇచ్చినట్లు ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. 11:44 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీసు ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, తర్వాత వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయి వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు. ఆ సైట్లో వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శంకర్ ఇంటెన్స్ స్క్రాప్ కంపెనీలో మళ్లీ మంటలు ఎగిసిపడ్డాయి. గత 2 రోజుల క్రితమే ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శంకర్ ఇంటెక్స్ స్క్రాప్ కంపెనీలో మళ్లీ మంటలు ఎగిసిపడ్డాయి. గత 2 రోజుల క్రితమే ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పన్నెండేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన అనంతపురం జిల్లా నాట్పాల మండలంలో చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు గొర్రెల ఎరువు కోసం నర్పాలకు వచ్చాడు. అక్కడ ఓ ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటున్న ఓ బాలికపై కన్నేసి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలపడంతో బాలికను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కీర్తి. మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో ఒక విస్తుపోయే సంఘటన ఒకటి జరిగిందని మనం అనుకోవాలా. ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిన ఘటన ఇక్కడ నార్పల మండల కేంద్రంలో జరిగింది. నార్పల మండల కేంద్రంలో 12 ఏళ్ల బాలిక పైన శుక్రవారం సాయంత్రం మహేష్ అనే యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బుక్కరాయసముద్రం మండలం సంజీవపురానికి చెందిన మహేష్ అనే వ్యక్తి గొర్రెల ఎరువు కోసం నార్పలకు వచ్చాడు.
అదే క్రమంలో ఇంటి వద్ద ఒక చిన్న బాలిక 12 ఏళ్ల బాలిక ఒంటరిగా ఆడుకుంటూ కనిపించింది. దాంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఉన్మాదిగా మారిన మహేష్ బలవంతంగా అమ్మాయిని ఇంట్లోకి లాక్కొని వెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు బాధితులు తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తెలియజేశారు. తర్వాత వారి తాత ఫోన్ చేసి సమాచారం తెలియజేయగా కుటుంబ సభ్యులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న డిఎస్పీ వెంకటేశ్వర్ల తర్వాత సిఐ గౌలకుండ్లయ్య సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత పోక్సో కేసు కూడా అతనిపై నమోదు చేసినట్టుగా మనకు తెలిపారు. ఆసుపత్రిలో వివరాలు ఇంకా సేకరిస్తున్నారు కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రకాష్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. రైస్ మిల్ ఆవరణలో 11 kV వైర్లు కంటైనర్ విచ్చేనకు తాకడంతో విద్యుత్ ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతానికి 3 మృతి చెందగా మరో 3కి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి కేవలం విద్యుత్ శాఖ అధికారులు, రైస్ మిల్ యాజమాన్య నిర్లక్ష్యమేనని మృతుల బంధువులు చెబుతున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ధృవపత్రాల పరిశీలనకు 1.2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాలో కలిపి మొత్తం 2517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధృవపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ కి కీని కూడా అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు.